ప్రైజ్ లార్డ్. ఒకసారి ఈ వీడియో చూడండి. ప్రేమ చూపించి చూశారు కదా, ఒక చర్చ్ పైన కొంతమంది మతోన్మాదులు వాళ్ళ జెండాల్ని కట్టడం క్లియర్గా మనం చూసాం. నిజానికి చర్చిలో దేవుడు ఉంటాడా అంటే చర్చిలో దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడుంటాడు? హృదయమే దేవుని ఆలయం అని దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ప్రతి క్రైస్తవుడి గుండెలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. ఒకవేళ మీరు చర్చల్ని ధ్వంసం చేసినా, వాటిని ఆక్రమించుకున్నా, వాటిని మీ అధీనంలో తీసుకున్నా, క్రీస్తుని మా హృదయంలోంచి ఎవరు తీయలేరు. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన రక్షణ పొందుకుని ఆయన దత్తపుత్రులుగా మేము స్వీకరించబడ్డాం. మేమందరము ఆయనకి కుమారులు కుమార్తెలుగా ఉన్నాం. కాబట్టి ఎలా అయితే మన ఇంట్లో ఉన్నటువంటి మా తల్లిని తండ్రిని ఆ యొక్క అధికారాన్ని ఆ యొక్క బంధాన్ని ఎవ్వరూ ఏ రీతిగా దాన్ని తీయలేరో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాకు ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ రక్షకుడు. కాబట్టి ఆయన్ని మా హృదయం నుంచి ఎవ్వరూ ఎప్పటికీ తీయలేరు. ఇక చర్చెస్ అంటారా, అవన్నీ హస్తకృతయాలయం. దేవుని వాక్యంలోనే ఉంటుంది, హస్తకృతయాలయంలో సర్వోన్నతుడు ఉండడు అని. ఆ రీతిగా మీరు ఏం చేసినా ఏదో ఒక రోజున నిజం అనేది మీకు తెలుస్తుంది. ఆ రోజున ఎంత బాధపడినా ఎవ్వరు ఏమీ చేయలేరు. కాబట్టి ఇప్పుడే నిజాన్ని తెలుసుకోండి. యేసుక్రీస్తు రక్షకుడు అని అంగీకరించి ఆయన రక్షణ పొందండి.